శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 16th జనవరి 2026 నుండి 31st జనవరి 2026 అంటే 15 రోజుల పాటు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 16వ తారీఖు జనవరి నుంచి 31వ తారీఖు జనవరి వరకు కూడా మన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క ప్రభావం ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అంటే మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. సింహరాశిలో కేతు ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ధనురాశిలో ఉండేవాళ్ళు బుధ శుక్ర రవి బుధ శుక్ర కుజుడు. మీకు మకర రాశిలో కుజుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు. మకర రాశిలో ఉన్న కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలామందికి. అంతేకాకుండా కుంభరాశిలో వాయుతత్వ రాశిలో రాహు, జలతత్వ రాశిలో మీనంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో ఈ విధంగా మనం ప్లానెటరీ పొజిషన్ ఉన్నాయండి. ఇప్పుడు మనం 12 రాశుల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ 15 రోజులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీ రాశినే గురుడు చూడడం ఎంతో అదృష్టం. అంతేకాకుండా తెలివిగలవారుగా, అదృష్టవంతులుగా, డైనమిక్గా ఉండడమే మీకు అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రవి బుధులు మీకు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల బాగా ముఖవర్చస్ పెరగడము, మంచి చదువు రావడము, ఉన్నతమైన విద్య రావడము, ఆడిటర్స్ అంటే సిఏ సిఎంఏ మీకు విద్య రావడము ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. బుధ శుక్రుల వలన సినిమా రంగంలో అవకాశాలు, అలాగే గాయకులకి పాటలు పాడే అదృష్టాలు. అంతేకాకుండా మీరు అంటే మీలో కొంతమందికి అంటే మీ రాశి వారికి కొంతమందికి ఇంజనీరింగ్ కానీ, మ్యాథమెటిషియన్స్గా కానీ, టెక్నికల్ నాలెడ్జ్లో కానీ మీకు బాగా వృద్ధి అవుతుంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. సంగీతం పట్ల అంటే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి చాలా బ్యూటిఫుల్ అదృష్టం. ఇంతకుముందు ఎదురు చూస్తున్నటువంటి మీ అన్ని అవకాశాలన్నీ ఇప్పుడు బాగున్నాయండి. డబ్బులు బాగా సమృద్ధిగా మీ దగ్గర ఉంటాయంటే సందేహం లేదు. వేళ పట్ట భోజనం చేస్తారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. శనీశ్వరుడు తీసుకెళ్తాడు మిమ్మల్ని ఫారిన్. అంతేకాకుండా 12th హౌస్లో ఆడు కుజుడు ద్వితీయంలో ఉన్నాడు కదా, ఫారిన్ వెళ్ళడం ఖాయం. మీ జాతకాలు వేసుకొని చూసుకోండి, డెఫినెట్గా ఫారిన్ ఉద్యోగం ఉంది. చాలా కాంబినేషన్ చూడాలండి. నేను కొన్ని కాంబినేషన్ ప్రకారం చెప్తున్నాను. దీంతో పాటు ఇంకోటి అదనంగా కొన్ని ఉంటాయి. సో ఆ కాంబినేషన్ మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. సోదరిమణిని కలుస్తుంటారు. అలాగే పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఏ పని చేసినా పట్టుదల. మీ సోదరిమణి వాళ్ళకి కూడా ధైర్యాన్ని పోస్తూ ఉంటారు, నూరు పోస్తూ ఉంటారు, షార్ట్ జర్నీ చేస్తూ ఉంటారు. ఆ చదువులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. 4th శని ఉన్నాడు కదా, అలాగే అర్ధాష్టమ శని మీకు ఉన్నాడు. అంటే ఏ పని చేయాలన్నా కూడా బద్ధకం, లేకపోతే లేట్ అయిపోతూ ఉండాలి, బాగా కష్టపడిపోతూ ఉండాలి. మీకు ఎక్కువ కష్టపడిపోతుంటారు మీరు. అంటే కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఎక్కువ కష్టపడుతుంటారు. చదువు విషయంలో కానీ కష్టపడుతుంటారు, కానీ చదువులో ఆటంకాలు ఎదురవుతుంటాయి. మరి భూములు, రైతులకి పంటల నష్టాలు. మీ సంతానం మాత్రం బ్రహ్మాండంగా జంప్స్ చాలా బాగుంటారండి. ముఖ్యంగా మగపిల్లలు పడడానికి అవకాశం ఉంది మీ ఇంట్లో. అలాగే ఆడపిల్లలు కూడా పడతారు. అవకాశాలు బాగున్నాయి. ముఖ్యంగా మీ స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి ఫైనాన్షియల్గా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. కుజుడు సంబంధించిన భూములకు కానీ, అపార్ట్మెంట్లో కానీ, లేకపోతే కొన్ని ఉంటాయి కదా, మీరు వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే కొన్ని ఉంటాయంటే అర్థం ఏంటంటే కుజుడు కారకత్వాల్లో ఉండేటువంటి మీరు చేసుకునే భూములు కానివ్వండి, వాటిల్లో వాహనాలు అంటే శనీశ్వరుడిది. సో ఈ కాంబినేషన్స్ వల్ల మీరు చేస్తే బాగుంటుందండి. ముఖ్యంగా ఏదైనా మీ రాశి వాళ్ళకి వివాహ వేడుకలు, శుభకార్యాలు ఎక్కువ జరగడానికి అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగం చాలా చాలా బాగుంటుంది. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగస్తులు కదా, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు, అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు, ఉద్యోగాలను తీసేయడాలు, ఉద్యోగాలు లేకపోవడాలు, ఉద్యోగం ఎప్పుడు వస్తుందిరా బాబు అన్నట్టుగా ఎదురు చూడాలు, అన్నీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా మీకు ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కొంతమందికి రావు, వచ్చినా కూడా నిలదొక్కోవడం కష్టం. లేకపోతే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. కారణం కూడా చెప్తాను. శనీశ్వరుడు దశమస్థానం చూడడం వలనే. మన నోటికి వచ్చింది చెప్పేస్తే మీరు నంబర్గా సరే. లాభస్థానం కూడా చూసుకుంటారంటే మీకు వ్యాపారంలోనే బాగా సక్సెస్ అవుతారంటే
వ్యాపారస్తులకి అనుగుణంగా ఉన్నటువంటి కాలం ఇది. చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటారు. మీరు కష్టపడండి. అంటే నేను చెప్పేది ఎవరికంటే మీ ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి, విద్య కోసం ట్రై చేసే వాళ్ళకి కష్టపడండి. ఖచ్చితంగా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ తెలుసుకుందాం. అసలు ఏంటి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది? ఇప్పుడు జనవరి నెల కదండి. జనవరి నెలలో ఈ 12 రాసుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏముంటాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి రాశి వారికి కూడా శనీశ్వరుడు మెయిన్ ఇంపార్టెన్స్. ఆయన శనీశ్వరుడు కొంతమందికి అర్ధాష్టమ శని అని, ఈ ఏలినాటి శని ప్రభావం అని, అష్టమ శని దోషం అని ఉంది కదా సింహరాశి వాడికి. ఇట్లాగా వాళ్ళు ఏమి చేసుకుంటే శనీశ్వరుడు వల్ల దోషాలు తగ్గుతాయి అంటే, ముఖ్యంగా ఈ 7 శనివారాల పాటు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, స్వామివారికి పూజలు చేసుకోవడం వలన, అలాగే సింధూరం, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ 41 ప్రదక్షిణాలు కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు, రోజు ఒకసారైనా చాలు, 40 రోజుల పాటు చదివితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కదండి. వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే ధ్వజస్తంభం గుళ్ళో అఖండ దీపారాధన పెద్ద పెద్దవేం కాదు. మనం అరిచేయి అంత బూలు మూకుడు ఉంటుంది కదా, చిన్న మూకుడు, బూలుముడు కాదు, మట్టి మూకుడు, దాంట్లో అఖండ ఒత్తి వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా శనీశ్వరుల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం శివారాధన, శివుడికి అభిషేకాలు, నందీశ్వర స్వామి పూజలు ఇలా చేసుకోవడం వలన కూడానండి చాలా కష్టాల నుంచి మనం బయటెక్కుతూ ఉండాలో సందేహం లేదు. అలా అంతేకాకుండా రాహుకేతువులు, అలాగే నవగ్రహాల్లో రాహుకేతువులకు కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. కేతువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుని పూజించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ ఇద్దరు చాలా పవర్ఫుల్ అండి. కేతు గ్రహం యొక్క ప్రభావం మనకు తగ్గుతుంది. అంతేకాకుండా రాహు, అమ్మవారిని పూజించడం వల్ల దుర్గా అమ్మవారిని కుంకుమ పూజ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా హోమాలు, చండీ హోమం చేయించుకోవడం వల్ల, కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించడం కానీ, అమ్మవారిని పూజించడం వల్ల కానీ చేస్తే తప్పకుండా కూడా ఈ రాహుకేతువులే కాదండి, నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మీ లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనంతా గోచార ప్రకారం చెప్పుకుంటాం. గోచారం అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. కాకపోతే అంటే వీటిలో ఉన్న మంచి విషయాలు మీరు గ్రహించాలి. దగ్గర భయభ్రాంతులు చేయవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా మనల్ని భయపెట్టడం ఉండదు. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు కూడా చేస్తాం కదా. కాబట్టి ఎవరు మనం చంపేయరు, భయపడవలసిన అవసరం లేదని భయపెట్టను కూడా. ఎందుకంటే జాతకాలు ఎలా ఉంటాయో అంటే రాసుల యొక్క ప్రభావం, రాసులో ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే సింపుల్గా చెప్పుకుందాం. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఒక జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసిందే కదా, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలి. ఉంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగం ఎప్పుడు రావాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, లేదా ఫారిన్ కంట్రీస్ ఉందా లేదా, రాజకీయాల రంగంలో ఉంటామా, అనేక రకాలుగా మనకి ఈ జాతకాల్లో కూడా తెలిసిపోతాయి. కానీ అనాలిసిస్ చేసి చేయొచ్చండి, చెప్పచ్చు. నేను కూడా చాలామంది చెప్తున్నాను. నేను CMA ప్లస్ ఆస్ట్రాలజీలో కూడా చాలా 35 years నుంచి ఉన్నాను. బట్ ఫైనాన్స్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సరే, అది పక్క పెడదామండి, ఎప్పుడు ప్రతిసారి చెప్పేదే. సో మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్ ఉంది, 7075389589, 7075389589. మీకు కాల్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు జాతకాలు చెప్తాను. అంతే కదండి. వాస్తు సంబంధించిన విషయాలు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, తెలుసుకోవాలనిపించినా మీరు నాకు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. US నుంచి అంటే ఫారిన్ కంట్రీస్ గురించి కూడా కొంతమంది ఇలా ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను జనరల్గా ఇలా చెప్పేస్తూ ఉంటాను నేను జాతకాలు ఫోన్లో కూడా. సో ఈ విధంగా మీకు కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా చెప్పండి, చేద్దాము. అంతేకాకుండా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి, అంటే నేనన్నమాట, ఆది అంటే నేను, ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా రాబోయే కాలంలో ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే మంచి మంచి ముహూర్తాలు చేయించడము. అలాగే మన దగ్గర కూడా చిన్న చిన్న హోమాలు, పూజలు, అవి కూడా నేను కాదు, వేదశాస్త్ర పండితులు ఉన్నారు, వాళ్ళు మన దగ్గర చేస్తుంటారు. హైదరాబాద్లో మంచి ఫేమస్ ఉంటారు.
మా దగ్గర ఉంటారు, మేము అందరం కలిసి చేస్తూ ఉంటాం. సో మీకు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా మనం కన్సల్ట్ చేయొచ్చు, తప్పకుండా మనం చేద్దాం.